క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఈ మాటలు మనము యెషయా గ్రంథంలో చూస్తున్నాము. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం ప్రారంభంలో దేవుని ఆత్మచేత నేను అభిషేకించబడ్డాను కనుక నేను ఇది చేస్తాను అని చెబుతూ, దేవుని అభిషేకం ఎవరి మీదైతే ఉంటుందో, దేవుని ఆత్మచేత ఎందరైతే నింపబడి ఉంటారో వాళ్ళు చేసే పనులు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రూపంగా తెలియజేస్తున్నారు. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములు వారు కడతారట. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారో వారు చాలా కాలం నుండి పాడైపోయిన స్థలములని బాగు చేసేవారుగా, కట్టేవారుగా ఉంటారట. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పూర్వము అంటే చూడండి, చాలా కాలానికి పూర్వానికి చాలా తేడా ఉంటుందంట. చాలా కాలము అని అంటే అది ఒక టైం ఉంటుంది అనమాట. పూర్వము అని అంటే అది టైంకి దాటి ఉంటుంది. పూర్వము అంటే ఎప్పుడో పాడైపోయిన స్థలాలను కూడా వారు కడతారంట. ఇంకొకటి, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు అంటే పట్టణాలను కూడా నూతనముగా స్థాపిస్తారట. పాడైపోయి వదిలేసిన పట్టణాలని ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, దేవుని యొక్క అభిషేకము చేత అభిషేకించబడతారో వాళ్ళు పట్టణాలను మరలా నూతనముగా స్థాపిస్తారట. పాడైపోయి పట్టణాలు జనవాసం లేకుండా మిగిలిపోయిన శిథిలావస్థలో ఉన్న పట్టణాలు లాంటి జీవితాల్ని మరలా వారు ఏం చేస్తారట, స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. తరతరముల నుండి అంటే ఒక తరము కాదు, 2 తరాలు కాదు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అంటే పురములను కూడా బాగు చేసేవారుగా ఉంటారు అని ఇక్కడ తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని అభిషేకం చేత, దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటారో వారు ఈ పనులు చేస్తారు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్నారు. పైన చూస్తే చాలా విషయాలు ఉంటాయన్నమాట. అంటే పాడైపోయిన వాటిని బాగు చేయాలి అని అంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో, దేవుని అభిషేకం ఎవరి మీదకి వస్తుందో వారు పాడైపోయిన వాటిని బాగు చేస్తారు. ఇది రోమపత్రికలో పౌలు గారు అంటారు కదా, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని యేసయ్య అంటున్నట్టు చెప్తారు. అంటే ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నింపబడతామో పాడైపోయిన వాటిని బాగు చేసే వారంగా, పాడైపోయిన పట్టణాలని తిరిగి వారంగా, తరతరాల నుండి పాడైపోయిన పురములను బాగు చేసే వారంగా మనం ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాము. దేవుని అభిషేకము నీలో నాలో ఉంది అని అంటే మనము ఈ 4 పనులు చేసేవారంగా, పాడైపోయిన వాటిని బాగు చేసేవారిగా మనం ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నారు. ఒకవేళ నేనే పాడైపోయి ఉన్నాను అని మీరు అంటారేమో, నిన్ను కూడా దేవుడు బాగు చేయగలమట. దేవుని అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నువ్వు బాగుపడతావు, నువ్వు అనేక మందిని బాగు చేసే వ్యక్తిగా మారుతావు. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఆత్మలో వర్ధిల్లుతూ మహిమ నుండి అధికమైన మహిమలోకి మనము వెళ్ళుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.